అంగరంగ వైభవంగా రాజరాజేశ్వరి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు. అధ్యక్షుడు సోలా రవి వెల్లడి. వరంగల్ దేశాయిపేట లక్ష్మీ టౌన్షిప్ పక్కన గల రాజరాజేశ్వరి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయానికి అశేష భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో శివునికి అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారని ఆలయ అధ్యక్షుడు సోలా రవి మీడియాకు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు జూలూరి సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శి మార్గం నాగరాజు, చింత మధుసూదన్, కైలాసగిరి అంకతి స్వామి, న్యాయవాది మార్గం వీరస్వామి, కోరే రవి, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రతి భక్తునికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశాయిపేట గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయము మహా పవర్ఫుల్, పవిత్రమైనది. దాంట్లో ఆ రోజుల్లో 1983లో 84లో ఈ దేశాయిపేటలో శివాలయం ఉన్నది. కానీ అప్పుడు కొద్దిగా చాలా డిస్టర్బ్ అయి ఉంటే ఈ ఊరు పెద్దలు ఆ రోజులలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బుర్రి మల్లయ్య గారు, మార్గం వీరస్వామి గారు, అడ్వకేట్ గారు, గోక వెంకటయ్య గారు, మార్గం కుమారస్వామి గారు, అట్లా చాలామంది పేరు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళంతా పూనుకొని కాశీకి వెళ్ళి అక్కడ లింగం తీసుకొచ్చి పునర్ప్రతిష్ఠ చేసి 83లో ఇది మీని వేములవాడగా మారింది. ఆ రోజులలో ఇక్కడ సత్రాలు ఉండేటివి. ఇవన్నీ ఇంతింతాయి, వడ్డింతాయి, ఇంత పెద్దగా వెలిసింది. ఊరు ప్రజలు చుట్టుపక్కల 10 ఊర్లకి వెళ్ళి, గ్రామాలకి వెళ్ళి వచ్చి ప్రతి ఒక్కరు నేనున్నానంటూ మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇది మేము ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటున్నాం. నాగార్జున విద్యా సంస్థల అధినేత ఆడపి వెంకటేశ్వర్లు గారు నిన్న గిరి ప్రదక్షిణ ఈ కైలాసగిరి ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా నేను 4 నుంచి 5 వేల మంది గిరి ప్రదక్షిణ ప్రారంభం జరిగింది. ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వారు వచ్చి నిన్న గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ మాకు అందిస్తే సహాయ సహకారాలు అందిస్తే ఈ గుడిని ఎక్కడికో తీసుకుపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇలా పొద్దున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారు కూడా వచ్చారు. ప్రతి శివరాత్రికి ఇక్కడికి వస్తారు. వారు కూడా ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్సీ కావచ్చు, మేయర్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చుట్టుపక్కల 5-6 కార్పొరేట్లు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఇవాళ అందరూ వస్తారు. పెద్ద మొత్తంలో కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ శివాలయంతో పాటు సాయిబాబా గుడి, హనుమాన్ గుడి, బద్దిపోషమ్మ గుడి, ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి, ఇక్కడ పెద్ద మొత్తంలో చాలా కైలాసగిరి ఈ కొండలు ఎక్కి దిగితే మీకు ప్రతి ఒక్క భక్తునికి తెలుస్తూ ఉన్నది. ఇవాళ ఓం నమ శివాయ. నా పేరు సోలారవి, ఈ శివాలయం అధ్యక్షుని. అంటే గతంలో ఇప్పుడు మీరు నిజంగా సంవత్సరానికి ఒక 4 ప్రోగ్రాంలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మహాశివరాత్రి శివరాత్రి రోజు పురస్కరించిన మహాశివరాత్రి ప్రోగ్రాం ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం లైను మేము భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గురు పౌర్ణమి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, ఎందుకంటే అది సమ్మర్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మంచి సౌలత్ మన సాయిబాబా గుడిలో హాల్లో 150 x 50 ఫీట్ల వెడల్పుతోని ఒక హాల్ ఉన్నది. ఎండాకాలం జరుగుతుంది, అందులో కళ్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల 10 గ్రామాలకు వెళ్ళి భక్తులు వచ్చి బాగా అందరి మేము వాళ్ళ సౌలత్ కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కైలాసగిరి అనే నామకరణం ఎవరు చేశారు, ఎట్లా వచ్చింది అది? ఈ ఆడపు వెంకటేశ్వర్లు ఈ ఊరి పెద్దలందరూ కూర్చోబెట్టుకొని ఎక్కడనో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది కూడా గిరి మీన్స్ కొండ. ఆ కొండ కూడా ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి కైలాసగిరి అనే నామకరణము చాలా రోజుల ముందు ఏర్పాటు చేయడం, గిరి ప్రదక్షిణ చేద్దాం పోస్ట్ పోన్ అయింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ నిన్న ప్రారంభం జరిగినది.